బగారా రోటీ నాన్లోకి సూపర్ కాంబినేషన్ బాదామి చికెన్. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా, అంతే టేస్టీ కూడా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మనకి చికెన్ ముక్క అనేది మెత్తగా బాగుంటుంది. సో ఇలా నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ మంచిగా నానిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగేసుకొని ఇందులోకి పెరుగు, కారపొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచి మిక్స్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు మరో ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1/2 కప్ బాదం వేసుకొని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయిన తర్వాత ఇందులోకి మిరియాలు, లవంగా కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది అంతా చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది మనకి మంచిగా మగ్గాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసేయాలి. అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 6-7 మినిట్స్ మధ్య మధ్యలో ఒక 2-3 సారి కలుపుతూ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 7 మినిట్స్ తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా అంతా కలిపేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న జార్లోనే కొంచెం 1/2 కప్ వాటర్ వేసి ఇందులోకి వేసేయడమే. ఇంకా బాదం వేసిన తర్వాత మనము ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. సో సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కాకపోతే ఈ 5 మినిట్స్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిపేసుకోవాలి. గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా చూడండి, ఈ మాత్రం పల్చగా ఉండాలి. ఇలా ఉంటేనే చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది. ఓకే, బాదామి చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి.